తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్విజనులకెల్ల ఉండు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. విశ్వదాభిరామ వినురవేమా. ఎదుటి వ్యక్తిలో తప్పులు పట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. పలాని వాడు మంచివాడు అని మనం చెప్తే వాడి గురించి ఒక 100 చెడ్డ లక్షణాలు, వాడి మీద 100 కంప్లైంట్స్ ఇలా చెప్పేవాళ్ళు ఈ సమాజంలో ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ ప్రపంచంలో ఏదో ఒక సందర్భంలో తప్పు చేయని మనిషి ఉండడు. తప్పు చేసిన వాడు ధైర్యంగా తమ తప్పుని ఒప్పుకోగలగాలి. అలా ఒప్పుకోరు. ఎంతసేపటికి ఎదుటివాడి తప్పుల గురించే చెప్తుంటారు. నేను తప్పు చేశాను, నాదే ఫాల్టు, ఐఎమ్ సారీ, ఇక మీదట చెయ్యను అని చెప్పేవాళ్ళు ఈ సమాజంలో తగ్గిపోతున్నారు. ఓకే. అల్పబుద్ధివానికధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు. అల్పబుద్ధివానికధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు. చెప్పు తినడి కుక్క చెరకుతీ పెరుగున. విశ్వదాభిరామ వినురవేమా. అల్పబుద్ధివానికి కనుక మనం అధికారం ఇచ్చామంటే, వాడిని అందలం ఎక్కిచ్చామంటే, వాడు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు చేశామంటే వాళ్ళు ఏం చేస్తారు? దొడ్డవారిని, మంచివారిని, మంచి వ్యక్తులని తొలగొడతారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళని, పనికి మాలిన వాళ్ళని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్లుగా, లేకపోతే ఇంకొక గ్రంథాలయ చైర్మన్లుగా, లేకపోతే ఇంకొక సైన్యాధికారిగా ఇట్లా పెట్టుకుంటారు. సో మనం అధికారం ఇచ్చేటప్పుడు వాడు మంచివాడా కాదా, వాడికి మనం ఓటు వేయచ్చా వేయకూడదా అనేటువంటి జ్ఞానం మనకు ఉండాలి. మన దేశంలో ముఖ్యంగా డబ్బు కమ్ముడుపోవడమే ఓటర్లు అయిపోయినారు. కాబట్టి ఇక మనం వాళ్ళని ప్రశ్నించే హక్కు మనం కోల్పోయాం. అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారినెల్ల తొలగొట్టు. చెప్పు తింటుంది కుక్క, దానికి చెరుకు తీపని తెలుస్తుంది. అలా అన్నమాట. సమాజం బాగుండాలంటే నీతి నిజాయితీ ఉన్నటువంటి అధికారులు ఉండాలి. ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళంతా కూడా నిజాయితీగా పనిచేస్తేనే ఆ గవర్నమెంట్లు బాగా నడుస్తాయి. కానీ ఇప్పుడేం జరుగుతున్నది? ఈ రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల పై స్థాయి నుంచి కింద పంచాయతీ బోర్డు, లేకపోతే ఈ సర్పంచులు అక్కడ దాకా ధనదాహం అయిపోయింది మన దేశంలో. ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళకే తెలియదు. రేపొద్దున ఏం ఎత్తకపోతాం మనం అనేటువంటి జ్ఞానం కూడా వాళ్ళకు ఉండడం వల్ల ఎన్నెన్నో యుద్ధాలు చేసి అంతా జయించిన తర్వాత అలెగ్జాండరు చేతుల్ని బయట పెట్టి పొడచమన్నాడు. అంటే చివరికి మనం ఏమీ తీసుకుపోలేము అని ప్రపంచానికి చెప్పడం అన్నమాట. అలాగే ఎన్నో యుద్ధాలు చేసిన అశోకుడు కూడా తర్వాత బాధపడ్డాడు. ఆ శవాలన్నిటిని చూసి చాలా పొరపాటు చేశాను నేను. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అనవసరపు యుద్ధాల వల్ల ఈ ప్రపంచం కూడా చాలా అల్లాడిపోతున్నది. ఇంకా ఎన్ని జరుగుతాయో మనకు తెలియదు. ముఖ్యంగా స్కూల్ పిల్లల మీద బాంబు వేశారు. పాపం 160 మంది పిల్లలు చనిపోయారు. ఇవే అన్నమాట. ఈ పనికిరాని వయసు అయిపోయిన 70 ఏళ్ల తర్వాత రాజకీయ నాయకులని ఎన్నుకోకూడదు. మైండ్ పోద్ది వాళ్ళకి. అప్పటికే మాకెందుకు రిటైర్మెంట్ 60 ఏళ్ళకి, 58 ఏళ్ళకి అంటే మనలో చురుకుదనం తగ్గిపోతుంది. మనం పని చేయలేము,
సామర్థ్యం తగ్గుతుందని మనల్ని తీసేస్తారు కదా రిటైర్మెంట్. ఒక ఎమ్మెల్యే ఒకసారి గెలిస్తే ఒక పెన్షన్, వాడు మళ్ళీ ఇంకోసారి గెలిస్తే 2 పెన్షన్లు, వాడికి 3 సార్లు గెలిస్తే 3 పెన్షన్లు, మధ్యలో ఎంపీ అయితే మళ్ళీ ఎంపీ పెన్షన్. మన ధనం అంతా వాళ్ళే దోచుకుంటున్నారు. పెన్షన్ లేని ఉద్యోగాలు దేశాల్లో చాలా ఉన్నాయి. వాళ్ళు వదులుకోవచ్చు. వాళ్ళు ఎట్టాగు లంచాల మీద వేల కోట్లు సంపాదించుకుంటారు. వాళ్ళకి పెన్షన్ అవసరం లేదు. వాళ్ళకి కరెంటు ఫ్రీ, బస్సులు ఫ్రీ, ట్రైన్లు ఫ్రీ, ఇవేంటి విమానాలు ఫ్రీ, ఒకళ్ళని కూడా ఎక్కించుకొని పోవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఏమన్నా మనకు సుపరిపాలన అందిస్తున్నారా అంటే ఏమీ లేదు. ఎవడు 5 ఏళ్లలో వాడు ఎంత ఖర్చు పెట్టాడో ఓట్లకి అంతకు మించి డబల్ సంపాదించుకొని పోతున్నారు. ఇది మన దేశం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.